A very good morning. Welcome back to a new series of Lent Days meditations. I'm so glad I got this wonderful opportunity to initiate or inaugurate these Lent meditations. It's a wonderful opportunity. ప్రతిరోజు ఉదయం దేవుని సన్నిధిలో ఇలాగా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని శిలువ వెలుగులో ధ్యానించటం ఇది గొప్ప భాగ్యం. నేను కూడా దీన్ని భాగ్యంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే మొదటి సెషన్ ఇలాగ ఓపెన్ చేయటం దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యంగా ఎంచుకుంటున్నాను. ద వెరీ ఫస్ట్ సెషన్, ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. ఇన్కార్నేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ద వండర్ ఆఫ్ ద మేంజర్, ద వండర్ ఆఫ్ ద మేంజర్. ఎస్, అనంతుడైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, మహాకాశములు పట్టచాలినటువంటి దేవుడు, సర్వ శక్తిమంతుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు, ఆయన మనలాంటి రూపము ధరించుకొని మన దగ్గరికి రావటం, ఇది ఆలోచిస్తూనే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఊహకు అందట్లేదు, ఆలోచనలు సరిపోవట్లేదు. అయితే ఎందుకు? వాట్ ఈస్ అ పర్పస్? అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఆలోచించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దీనికి సంబంధించి మరొక వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చూద్దాం. కొలస్సీ 1వ అధ్యాయం 15 నుంచి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యోహాను భక్తుడు తన యొక్క ఓన్ స్టైల్ ఆఫ్ రైటింగ్ని ఇక్కడ మనము చూస్తాం. అదేంటంటే ఇన్ ద బిగినింగ్, ఆది యందు ఉన్న వాక్యము. వాక్యము అన్నప్పుడు ఇక్కడ లోగోస్ అని రాస్తుంది. లోగోస్ అన్న మాటకు అర్థము జస్ట్ ఏదో శబ్దం అని కాదు. ఒక మనసుల నుండి, ఒక ఆలోచనల నుండి, ఒక జ్ఞానయుక్తమైనటువంటి ఉద్దేశంలో నుండి ఉన్నటువంటి ఉద్భవించినటువంటి మాట. ఇంకొక విధంగా చూస్తే వాక్యము అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇవ్వబడినటువంటి టైటిల్. వాక్యము అను నామము గలవాడు అని ప్రకటన గ్రంథం ఆయన గురించి సెలవిస్తా ఉన్నాడు. వాక్యం అన్నప్పుడు ఏదో ఇంపర్సనల్ నౌన్గా అక్కడ చెప్పబడలేదు, కానీ హీ అని తర్వాత మెన్షన్ చేసినప్పుడు ఇట్ రిప్రజెంట్స్ అ పర్సన్ అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ వాక్యము ఎవరు అంటే సృష్టికర్త. ఈ వాక్యం ఎవరంటే దేవునితో సమానమైనటువంటి ఉనికి ఆది నుండి కలిగినటువంటి త్రిత్వంలో 2వ వ్యక్తి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. తండ్రి యొక్క మహిమను మనం చూశాము ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అని ఆయన యోహాను భక్తుడు రాస్తా ఉన్నాడు. కొలస్సీలోకి వెళ్ళేసరికి ఆయన ఎవరైతే శరీరధారిగా భూమి మీదకి వచ్చారో ఆయన గురించినటువంటి మోర్ డీటెయిల్స్ మనం ఇక్కడ చూస్తాం. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడని, ఆయన అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క ప్రతిరూపము, ప్రతిబింబము, సారూప్యము, లేకపోతే ఇంగ్లీష్లో ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అని రాయబడి ఉంది. అంతేకాదు ఈ సృష్టి అంతటికి ఆయన వారసుడని, ఆయన కలిగి ఉన్నదంతా కూడా ఆయన వలను, ఆయన ద్వారాను, ఆయన కొరకును కలిగి ఉన్నవని,
ఆయనకు అన్నిటి మీద ఆధిపత్యము కలిగి ఉన్నదని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఎంతో గంభీరంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ గంభీరమైనటువంటి ఈ యొక్క మాటల వెనక ఉన్నటువంటి వాస్తవ సత్యము ఏంటి? గాడ్ విత్ అస్. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. గాడ్ విత్ అస్. దేవుడు ఆది నుండి ఆయన మనతో ఉన్న దేవుడు. ఆది నుండి ఇన్ ద సెన్స్ ఆది కాండం నుంచి అదే మనకు అర్థమవుతుంది. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించాడు. వారిని తన పోలికలో, తన రూపములో, తన స్వరూపాన్నిచ్చి గుణలక్షణాలతో వారిని చేశాడు. తనను ప్రతిబింబింప చేసినటువంటి ఒక సృష్టిని చేసి ఈ భూమి, ఈ సమస్తాన్ని కూడా వాళ్ళ వశము చేసి వారిని ఏలమన్నాడు. అది ఆది కాండం మనకు ఇచ్చినటువంటి ఓపెనింగ్ అకౌంట్. బట్ ఆ తర్వాత ఏం జరిగింది? దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని మానవుడు పాపం చేసినప్పుడు కంప్లీట్గా పోగొట్టుకున్నాడు. అయితే దేవుడు మానవుడిని కంప్లీట్గా ఎడబాసాడా, అబాండన్ చేశాడా, తోలివేశాడా అంటే తోలివేసినట్టుగా ఆ తోటలో నుంచి కనిపించినప్పటికీ దేవుడు వారి కొరకు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన తన వాక్యము ద్వారా, తన పిలుపు ద్వారా, తన పలుకు ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన దూతలను పంపించడం ద్వారా వారిని వెతుకుతూనే, వారిని సమీపిస్తూనే వస్తూ వచ్చాడు. పాత నిబంధన గ్రంథమంతా మనకు తెలియచేస్తుందంటే గాడ్ స్టిల్ సర్చింగ్ మ్యాన్. మీరు గమనించారా ఈ అద్భుతమైన బృహత్కరమైనటువంటి ఈ అన్ఫాథమబుల్ ట్రూత్ని? దేవుడు సృష్టి చేసిన దగ్గర నుంచి మానవుని ఎప్పుడు విడిచిపెట్టలేదు. తండ్రిని దేవుడు అనుకుందాం, పాత నిబంధన గ్రంథంలో ఏ విధముగా తన ప్రజలను వెతుక్కుంటూ వారిని ఆయన వెంబడించాడు. కుమారుడైన క్రీస్తు ప్రభు న్యూ టెస్టిమెంట్లో మనం చూసినప్పుడు ఆయన వెతుక్కుంటూ నశించిన దాన్ని వేదిక రక్షించుటకు ఆయనే శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆ తర్వాత చర్చ్ ఇరాని మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ, మనతో ఉంటూ, మనల్ని నిత్యత్వము వరకు నడిపించడానికి ఆయన మనలో ఉండడానికి వచ్చాడు. అంతకంటే బ్యూటీ ఏంటో తెలుసా? ఆ తర్వాత ఆయనే వచ్చి మనల్ని యుగయుగాలు యుగయుగాలు ఆ ఎండ్లెస్ ఇటర్నిటీలో మనము ఆయనతో కలిసి జీవించడానికి తిరిగి మరలా ఆయన రాబోతున్నాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ ట్రూత్ ఇట్ ఈస్. దీంట్లో మనం వన్ పర్టికులర్ ఎలిమెంట్ మనం చూస్తున్నాము, దాన్నే ఇన్కార్నేషన్. దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడము. మొట్టమొదటిది, లెట్ us see the wonder of incarnation, the necessity of incarnation, and the permanence of incarnation, the response of incarnation. శరీర ధారణలో ఉన్నటువంటి అద్భుతాన్ని చూద్దాం, అవసరతను చూద్దాం. అంతేకాదు శరీర ధారణ అనేది అంతము లేనటువంటి యుగయుగములు కొనసాగేటటువంటి ఒక కొనసాగే ప్రక్రియ అనేది మనం చూసి ఆ తర్వాత ఈ శరీర ధారణ అర్థమైనప్పుడు మనం ఏ విధంగా ఆస్వాదిస్తూ ప్రతిస్పందిద్దాము అనేది చూద్దాం. ఈ 4 విషయాల్ని చాలా బ్రీఫ్గా మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ద వండర్ ఆఫ్ ద మేంజర్. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి శరీరధారిగా ఆయన రావటం అనేది ద వండర్ ఆఫ్ ద వండర్స్. వాక్యము, ఆ వాక్యము, ఆది యందున్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పబడినటువంటి ఆ వాక్యము, సర్వ సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్నటువంటి వాక్యము, సమస్తమును ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి వాక్యము, సార్వభౌమత్వము కలిగినటువంటి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. దిస్ ఈస్ సంథింగ్ దట్ రియల్లీ మైండ్ బాగ్లింగ్. శరీర ధారణ అన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఏదో మానవుడుగా అపియర్ అవ్వలేదు. ఏదో ఇట్స్ నాట్ అపియరెన్స్ యాజ్ హ్యూమన్. లేకపోతే ఏదో కొంతకాలము, లేకపోతే కొన్ని ఆ యొక్క అవసరతల కొరకు ఆయన హ్యుమానిటీని, మానవత్వాన్ని ధరించుకోలేదు. It is not appearing as human being, or even it is not wearing humanity temporarily. No, it is
లిటరల్లీ బికమింగ్ ఫ్లెష్. రక్త మాంసములో ఆయన పాలివాడు, పార్టేకర్ అయ్యాడు అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడుగా ఉండి కూడా ఆయన పరిపూర్ణమైనటువంటి మానవత్వాన్ని ధరించుకున్నాడు. దీన్ని ద వండర్ ఆఫ్ ద వండర్స్ అండ్ ద మిరకల్ అండ్ ద మిస్టరీ. ఎందుకంటే ఆయన దేవుడా అంటే ఎస్, ట్రూలీ ఆయన కంప్లీట్లీ, పర్ఫెక్ట్లీ 100% గాడ్ ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఆయన మానవుడా అంటే ట్రూలీ, కంప్లీట్లీ, perfectly 100% he was man on this planet earth. How is it possible? No logic can explain, no example is available, and no language is sufficient, no experience is adequate. Kabatti, it is a mystery of the all mysteries, yet it is meaningful, it is logical. అదేంటో మనం చూద్దాం. ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దైవత్వాన్ని పోగొట్టుకోలేదు, విడిచిపెట్టలేదు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్, ఆది అందున్న వాక్యము. క్రైస్ట్ ఈజ్ అ క్రియేటర్, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వము ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన మహిమ కొరకని కొలెస్ట్రాల్లో మనం చూస్తా ఉన్నాం. ఎట్ హీ స్టెప్డ్ ఇన్ టు హ్యూమన్ హిస్టరీ. ఆయన మానవ ప్రపంచంలోనికి వచ్చాడు, చరిత్రలోనికి వచ్చాడు. టైమ్లెస్ గాడ్, ఇటర్నల్ గాడ్ ఎంటర్డ్ ఇంటూ టైమ్ ఫ్రేమ్. షేప్లెస్, ఫార్మ్లెస్, ఇన్విజిబుల్ స్పిరిట్ అయినటువంటి దేవుడు ఆయన ఒక షేప్ని, ఒక ఫామ్ని, ఒక శరీరాన్ని ధరించుకున్నాడు. మదర్ తెరీసా అనుకుంటా ఆమంటది, అనంతుడైన దేవుడు, ఆకాశ మహాకాశముల పట్టచాలని దేవుడు, నోటి చేత సమస్తమును సృష్టించిన దేవుడు, ఆ సృష్టికర్తే సృష్టి అయినటువంటి ఒక స్త్రీ గర్భములో ఆయన 9 నెలలు పసిబాలుడుగా, ఒక ఒక ఫీటస్గా పెరగటం, ఆయన జన్మించటం, అంతేకాదు ఏమీ తెలియదన్నట్టుగా సర్వజ్ఞాని అనే దేవుడు నేర్చుకోవటం, ఏదో బలహీనుడు అయినట్టుగా ఆ తల్లి మీద ఆధారపడి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక ఒక తల్లి ఒడిలో పెరగటం, సమస్తము ఆయన మాటకు లోబరుచుకుంటున్నటువంటి ఆ ఆ సార్వభౌముడు ఒక మనుషుల యొక్క మాట వింటూ లోబడి వారికి పెరగడం. ఏంటిది? అర్థము కానటువంటి, అగమ్య గోచరమైనటువంటి, అర్థవంతమైనటువంటి సత్యమే. దాట్స్ వై ఇట్ ఈస్ వండర్. వెన్ యూ థింక్ అబౌట్ ఇన్కార్నేషన్, ఇట్ మస్ట్ క్యాప్టివేట్ యువర్ ఇమాజినేషన్, it must challenge your thinking, and it must give us, అది మనకి మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి వండర్ని తీసుకొచ్చినప్పుడే, ఆశ్చర్యమైనటువంటి అనుభవాన్ని తీసుకొచ్చినప్పుడే ఆరాధన అనేది వస్తుంది. ఎస్ మై ఫ్రెండ్స్, ఇన్కార్నేషన్ అనేది మనకు అర్థమయ్యే కొలది మనలో ఆరాధన అనేది అర్థవంతముగా మనం చేయగలుగుతాం. బికాస్ ఇట్ ఈస్ ద వండర్ ఆఫ్ ద మెన్చర్. దెన్ వాట్ ఈస్ ద నెసెసిటీ? ఎందుకు ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది? లాజిక్ ఏం చెప్తుందంటే, ఓన్లీ ట్రూ హ్యూమన్ బీయింగ్ కుడ్ రిప్రజెంట్ అస్, కెన్ ఒబే ఫర్ అస్ అండ్ కెన్ డై ఫర్ అస్. కేవలం మానవుడు మాత్రమే మనకు ప్రాతినిధ్యం వహించగలడు, మన పక్షముగా మనము చేయలేని పనిని చేయగలడు, అంతేకాకుండా మన తరపున, మన కొరకు, మన పక్షముగా మరణించగలడు. Only human being can represent a human being. Only human being can become a substitute to a human being. So, మన పక్షముగా ఏమైనా దేవుడు చేయాలంటే ఆయన మానవుడు కావాలి. Not only that, only God could bear the infinite wrath of God, and only God could provide infinite righteousness. How beautiful it is. మానవుడైతే తప్ప మానవుడికి ప్రాతినిధ్యం వహించగలడు, దేవుడైతే తప్ప ఆయన దేవుని పక్షముగా ఆ ఉగ్రతను, ఆయన యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి డిమాండ్స్ని నెరవేర్చి మనకు నీతి ఇవ్వగలడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, హీ బికేమ్ గాడ్ మ్యాన్.
టు రిప్రజెంట్ హ్యుమానిటీ, టు డై ఫర్ ఆర్ సిన్స్. అంతేకాకుండా టు బికమ్ అ మర్సిఫుల్ హై ప్రీస్ట్. ఆయన అన్ని విషయంలో మన వంటి వాడు ఎందుకు కావాల్సి వచ్చిందంటే మనకు సింపథైజర్ అవ్వాలి, మన అనుభవాలు ఆయనకి అనుభవం అవ్వాలి. అంతేకాకుండా ఆయన పాపరహితుడిగా ఈ భూమి మీదకి వచ్చి పాపి అయిన మానవుడి కొరకు ప్రాతినిధ్యం వహించి దేవుని పక్షముగా ఆయన ప్రాయశ్చిత్తము చేయగలాలి. అందుకనే ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఇన్ నక్షల్, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో హెబ్రీ గ్రంథకర్త ఆయన యొక్క శరీర ధారణ యొక్క ఆవశ్యకతను అద్భుతంగా వివరిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. ఎందుకంటే టు డెలివర్ us ఫ్రమ్ ద స్లేవరీ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ డెత్. ఒక హనీబీ ఎలాగైతే అది మనల్ని కుట్టినప్పుడు దాని స్టింగ్ ఇరిగిపోయి అది చచ్చిపోద్ది, మనకు పెయిన్ వస్తుంది, కానీ దానికి డెత్ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద కూడా చేసినదే. మరణం అనేటువంటి హనీబీ తన స్టింగ్ తోటి యేసు ప్రభువారిని కుట్టింది. అఫ్ కోర్స్ హీ వెంట్ త్రూ పెయిన్, కానీ జరిగింది ఏంటో తెలుసా? మరణం యొక్క ముళ్ళు ఇరిగిపోయింది, మరణము నశించిపోయింది. నౌ డెత్ ఈజ్ అ డిఫీటెడ్ ఫో, సేటన్ ఈజ్ అ డిఫీటెడ్ ఫో. ఇది జరగాలి అంటే ఆయన రక్త మాంసంలో పాలివాడు కావాలి. సో వితౌట్ ఇన్కార్నేషన్ నో క్రాస్, ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడు మరణించటం అసాధ్యం. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి, ఆత్మకు మరణం లేదు. ఓన్లీ ఫ్లెష్ అండ్ బ్లడ్ కెన్ డై. కాబట్టి ఆయన రక్త మాంసంలో ధరించుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దాట్ ఈస్ అ కంప్లీట్ ట్రూత్. సో వితౌట్ ఇన్కార్నేషన్ నో క్రాస్, వితౌట్ క్రాస్ నో సాల్వేషన్. కాబట్టి ఆయన మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన రక్త మాంసం ధరించుకున్నాడు. బ్యూటిఫుల్ స్టేట్మెంట్. హీ టుక్ మై ఇమేజ్ టు గివ్ మీ బ్యాక్ హిస్ ఇమేజ్, ద ఒరిజినల్ ఇమేజ్. ఆయన సారూప్యతలోనికి మనం రావాలి. ఇది గ్రాండ్ స్టోరీ ఆఫ్ ద బైబుల్. ద గ్రాండ్ పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఏంటో తెలుసా? ఆదాము ఏ యొక్క సారూప్యతని, స్వరూపాన్ని, దేవుని గుణలక్షణాల్ని పాపం వలన పోగొట్టుకున్నాడో, పాపమునకు పరిహారం చేసి పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఈ రక్షణను ఆయన నిత్యము కొనసాగిస్తూ పోగొట్టుకున్నటువంటి ఆ సారూప్యతను, తన కుమారుని యొక్క దైవ సారూప్యతను తిరిగి మరలా ఇవ్వడానికి ఆయన నీ నా మన రూపాన్ని చూస్తున్నాడు. అందుకనే ఆయన శాపగ్రస్తుడిగా కనపడ్డాట. మన రూపం ఏంటో తెలుసా? కర్సెడ్. మన పొజిషన్ ఏంటో తెలుసా? కర్సెడ్. ఎస్, యెషయా గ్రంథం 53 అంటాడు, ఆయన శాపగ్రస్తుడిలా కనపడ్డాడు. స్వరూపము లేనివాడిగా, సొగసు లేనివాడిగా, మనుషులు చూడనలని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పినప్పుడు హీ టుక్ యువర్ మై దట్ రగడ్ కర్సెడ్ సిన్ఫుల్ ఇమేజ్. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధమైన, నీతితో కూడిన, ప్రేమ కలిగిన, గ్రేషియస్, లవింగ్, హోలీ, రైచియస్ ఆ గుణలక్షణాలను తిరిగి మరలా మనకు ధరింప చేయడానికి ఆయన మన రూపాన్ని తీసుకున్నాడు, తన రూపం మనకి ఇవ్వడానికి. దిట్ ఈస్ ద గ్రాండ్ పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్. ఈ 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది కేవలం 33.5 సంవత్సరాలతోటి ఆ పనిని ముగించి ఇక పర్మనెంట్ గా ఆ శరీరధారణ అనే కాన్సెప్ట్ ని క్లోజ్ చేయడానికి కాదు. ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. శరీరమందు మన పాపముల కొరకు శిక్ష అనుభవించాడు. ఆయన 3వ దినమున మహిమ శరీరముతో లేచాడు. దట్స్ వై ద రిజరక్షన్ ఈస్ అ బాడీలీ రిజరక్షన్. ఆయన మహిమ శరీరముతోనే పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన మహిమ శరీరముతోనే తిరిగి భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన శరీరము, మహిమ శరీరము పరలోకములో మనం చూస్తాం.
ప్రకటన గ్రంథంలో యోహాను చూశాడు. ఆయన ముఖం ఎలా ఉంది, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయన తేజస్సు ఎలా ఉంది, ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయి వర్ణిస్తున్నాడు. ఎందుకంటే మహిమలో ఉన్న మనిషి కుమారుణ్ణి మహిమ శరీరముతో చూశాడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మనము కూడా ఒకరోజు ఆయన చూస్తాం, ఆయనలాగా ఉంటాం, ఆయనతో ఉంటామని తన మొదటి పత్రికలో యోహాన్ రాస్తున్నాడు. సో వాట్ డస్ ఇట్ మీన్? 2000 సంవత్సరాల క్రితము నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఏ శరీరధారిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడో, ఆ శరీర ధారణ అనేది మహిమలో కూడా మహిమతో అది కొనసాగుతుంది. అది నిత్యత్వము ఫర్ ఎవర్ ఉంటది. ఇట్ ఈస్ పర్మనెంట్. క్యాన్ యూ ఇమాజిన్ దిస్ వన్ సింగిల్ ట్రూత్? ఇది ఆలోచిస్తా ఉంటే నా గుండె బరువెక్కుతుంది, నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఆయన రూపం నాకు ఇవ్వడానికి నా రూపాన్ని ఆయన పర్మనెంట్‌గా తీసేసుకున్నాడండి. నాలాంటి వాడుగా, అంటే ఈ ఈ ఈ ఈ యొక్క భౌతికమైన రీతిగా ఆయన భూమి మీదకొచ్చింది. నిత్యత్వంలో కూడా ఆ మహిమ శరీరంతో కొనసాగడానికి. ఆ శిలువ ముద్రలు, శిలువ గాయాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ముద్రలు నిత్యత్వం వరకు నేను చూస్తూనే ఉంటాను. అవి నాకు కనపడుతూనే ఉంటాయి. ఆయన వధించబడినట్లుగా ఉన్న గొర్రెపిల్లే ఫ్రమ్ ఇటర్నిటీ టు ద ఎటర్నిటీ. That is the grand function of incarnation. It continues forever. ఆయన మనలాంటి వాడు అయ్యింది. మనల్ని ఆయనలాంటి వారుగా చేసి, మనం ఆయనతో, ఆయన మనతో యుగయుగాలు మహిమ శరీరముతో ఆ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే ఆ మంద ఆయన వెంబడిస్తూ ఆ నిత్యత్వంలో కొనసాగడానికి. ఫ్రెండ్స్, what is our response today? When we understand this incarnation, it really humbles us. ఆయన దేవుడై ఉండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోక, రిక్తుడిగా, దాసుని స్వరూపము ధరించుకుని తను తగ్గించుకున్నాడు. ఎంతవరకు? మరణము వరకు. ఎలాంటి మరణము? సిలువ మరణము పొందినట్టుగా. ఇన్కార్నేషన్ మనకేం నేర్పిస్తుందంటే, దేవుడే రిక్తుడిగా చేసుకొని, కన్ఫైన్ చేసుకొని, ఒక బాడీ ఫామ్ తీసుకొని, అది కూడా ఒక మేంచర్లో, పశువుల తొట్టులో పడుకొని, ఈ భూమి మీద తలవాల్చుకున్నట్టు చోటేం లేని వానిగా ఆయన వచ్చాడు. అన్నీ ఆయనవే, ఆయనకు అన్నీ ఉన్నాయి. కానీ he emptied himself. Meekness is not a weakness. Humility is not humiliation. Let us learn this one profound truth. డంబం వద్దు, గొప్పలొద్దు, షో ఆఫ్ వద్దు, ప్రొజెక్షన్ వద్దు. ఎస్పెషలీ ఈ మీడియా డిజిటల్ ప్రపంచంలో, ఈ సెల్ఫీ వరల్డ్లో, సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ సఫిషియంట్ ప్రపంచంలో శరీరధారణ నాకేం నేర్పిస్తుందంటే, బి హంబుల్. ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ ఫర్ అవర్ ఫెయిత్. ఎస్, ఇట్ స్ట్రెంగ్థెన్స్ ఎవ్రీ మూమెంట్. ఎందుకంటే ఆయన నన్ను ఆయన వంటి వాడిగా చేయడానికి ఆయన నాలాంటి వాడయ్యాడు. ఇట్ ఇన్స్పైర్స్ హోలీనెస్. ఆయన రూపం నాకు ఇవ్వటం అంటే ఏంటి? పరిశుద్ధతలో కొనసాగటం, పరిశుద్ధ జీవితం. నా పాపము ఆయన శరీరంలో ఏ విధమైనటువంటి శాపాన్ని, అవమానాన్ని, సిలువ మరణాన్ని, నరక వేదనని తీసుకొచ్చింది. When you know the purpose of incarnation, you will know the fruit of incarnation, which is holiness. Above all, వీటన్నిటికంటే ముఖ్యంగా, it produces worship. Every knee shall bow, every tongue shall confess, Christ, Christ, Christ alone is the Lamb, though he was a lion. He became servant, though he was sovereign. Yes, మన యొక్క జీవితంలో కూడా the wonder of the manger, the wonder of incarnation must capture our imagination.
and brings us to the cross and say, Lord, you are Lord. ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం, ఆస్వాదిద్దాం సిలువను. ఆయన రూపంలోనికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. ఈ విషయాన్ని మన హృదయంలో తలపోసుకుంటూ ఈ లెంట్ డేస్లో మన ముందు కొనసాగుదాం.